ప్రపంచంలో ఎవరూ అధిరోహించని పర్వతాల్లో కైలాస పర్వతం కూడా ఒకటి. దీన్ని అధిరోహించడం ఇప్పటికీ ఎవరి వల్ల సాధ్యం కాలేదు. దీన్ని ఎవరూ ముట్టుకునేందుకు కూడా సాహసించలేదు. కొంతమంది సాధువులు సాహసించినా వారు కొంత దూరంలోనే అదృశ్యమయ్యారని చెప్తారు. ఈ పర్వతాన్ని పూజించే అన్ని మతాల ప్రకారం దీని వాలులో కాలు పెట్టడం మహాపాపం. 1950లో చైనీస్ సైన్యం టిబెట్లో అడుగుపెట్టిన తర్వాత చైనీస్ ఇండియన్ సరిహద్దుల్లో నెలకొన్న రాజకీయ సరిహద్దు అనిశ్చితి వలన శివభగవానుడి నివాసానికి చేసే తీర్థయాత్ర 1954 నుండి 78 వరకు నిలిపివేయబడింది. ఈ పర్వతంపైకి చివరిసారిగా వెళ్ళింది టిబెట్కి చెందిన యోగమి లారేపా. 12వ శతాబ్దానికి ఆయన అనంతరం బౌద్ధ మతాన్ని స్వీకరించి సన్యాసిగా మారాడు. ఆ తర్వాత కైలాస పర్వతాన్ని ఎవరూ ఎక్కలేకపోయారు. ఈ పర్వతంపైకి వెళ్లాలంటే చాలా కష్టం. ఇప్పుడు కైలాస పర్వతంపైకి ఎక్కడానికి ఎవరిని చైనా ప్రభుత్వం అనుమతించడం లేదు. పర్వతాన్ని ఎక్కేందుకు అనుమతిస్తే చాలా మంది విశ్వాసాలు దెబ్బతింటాయని ప్రభుత్వం పేర్కొంటోంది. కైలాస పర్వతం చుట్టూ చైనా సైనికులు కాపలా కాస్తూ ఉంటారు. కైలాస పర్వతంపై స్వర్గానికి దారి ఉందని హిందువులు, బౌద్ధులు నమ్ముతారు. పర్వతంపై వెళ్తే దేవతలు శపిస్తారని ఎవరూ ఎక్కేందుకు సాహసించరు. దాదాపు 20,000 అడుగుల ఎత్తున్న ఈ పర్వతంపైకి గత 900 ఏళ్లుగా ఎవరూ ఎక్కలేదు. కైలాస పర్వతానికి 4 రూపాలు కూడా ఉన్నాయి. ఒకవైపు సింహం, రెండో వైపు గుర్రం, మూడో వైపు ఏనుగు, నాలుగో వైపు నెమలిలాగా ఈ పర్వత శిఖరం కనిపిస్తుంది. అందులో గుర్రం హయగ్రీవ రూపంలోనూ, సింహం పార్వతీదేవి వాహనం, నెమలి కుమారస్వామికి వాహనం కాగా ఏనుగు విఘ్నేశ్వరునికి ప్రతీకగా ఉంటాయి. నలువైపులా మంచుతో కప్పబడి ఉన్న ఈ పర్వతం పౌర్ణమి నాడు మిలమిలా మెరుస్తూ ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. దీని మొత్తం చుట్టుకొలత 52 కిలోమీటర్లు. పూర్వం కొంతమంది సాధువులు దీన్ని అధిరోహించేందుకు ప్రయత్నించి మధ్యలోనే అదృశ్యమయ్యారు. దీనిపై పరిశోధనలు కూడా చేశారు శాస్త్రవేత్తలు. 2 సార్లు ఈ పర్వతంపై పంపించిన హెలికాప్టర్లు మధ్యలోనే కూలిపోయాయి. దాంతో అప్పటి నుంచి ఈ పర్వతం జోలికి ఎవరూ వెళ్లలేదు. 6 పర్వత ప్రాంతాల మధ్య ఉండడంతో ఇప్పటి వరకు ఔటర్ సర్కిల్లో తిరిగిన వారు తప్ప ఇన్నర్ సర్కిల్లోకి వెళ్లిన వారు లేరు. ఈ పర్వత ఉపరిభాగంలో ఏముందో సైన్స్ కి కూడా అంతుపట్టలేదు. యోగ శాస్త్రంలో మౌంట్ కైలాష్ ను సహస్ర చక్రంగా పేర్కొంటారు. ఇక హిమాలయాల్లోని కైలాస పర్వతం సమీపంలో వయసు వేగంగా పెరుగుతుందా అనే ప్రశ్నకు అక్కడికి వెళ్లి కొన్ని రోజులు గడిపిన వారు అవుననే సమాధానం చెప్తున్నారు. సాధారణంగా 2 వారాల్లో వెంట్రుకలు, గోళ్లు ఎంత పెరుగుతాయో కైలాస పర్వతం వద్ద 12 గంటల్లోనే పెరుగుతాయని వారు స్పష్టం చేస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో శాస్త్రవేత్తలకు అంతు చిక్కడం లేదు. హిమాలయాల్లో ఎన్నో అంతు చిక్కని వింతలు, విశేషాలు నేటికీ జరుగుతుండడం విశేషం.